వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. ప్రకృతిలో మనకు లభించే ప్రతి మొక్కలను ఏదో ఒక ఔషధ గుణం దాగి ఉంటుంది. కానీ ఆ మొక్క యొక్క ఉపయోగం మనలో చాలా మందికి తెలియకపోవటం వల్ల వాటిని పిచ్చి మొక్కల్లా పరిగణించి పీకి పడేస్తూ ఉంటాం. ఇక అందుకు తగ్గట్లుగానే ప్రస్తుతం సమాజంలో అన్నీ కలుషితమవుతున్న విషయమూ తెలిసిందే. అందుకే మనం చిన్న వయసులోనే ఎన్నో అనారోగ్య సమస్యలకు గురి అవుతూ ఉన్నాం. అలాంటి ఆరోగ్య సమస్యల్లో ఒకటి కిడ్నీలో రాళ్ళు. ఆ రాళ్ళను కరిగించడానికి మనం డాక్టర్లను సంప్రదిస్తూ ఉంటాం. అయితే ఈ ఆకుకూరను వాడటం వల్ల కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళను కూడా కరిగించేటువంటి సామర్థ్యం ఈ ఆకుకూరలో ఉంటుందనే విషయం మనం పూర్వీకుల నుంచి తెలుసుకోవచ్చు. దీనినే పిండి కూర అంటారు, కొండ పిండి కూర అని కూడా అంటారు. పూర్వం నుంచి చెట్ల మందులు ఆలస్యంగానైనా సమర్థవంతంగా పనిచేస్తాయని కొంతమంది నిపుణులు చెబుతూ ఉంటారు. ఇందుకు నిదర్శనమే కిడ్నీలో ఏర్పడ్డ రాళ్ళని కరిగించడం కోసం కొండ పిండి ఆకును వినియోగిస్తున్నారు. ఈ ఆకును ఏ రకంగా ఉపయోగించినా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయని కూడా చెబుతున్నారు నిపుణులు. అయితే ఈరోజు ఈ ఆకుకూరతో పప్పుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. దానికోసం మన క్వాంటిటీకి తగ్గట్టుగా పప్పుని నేనైతే చిన్న కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. క్వాంటిటీకి తగ్గట్టుగా కందిపప్పుని తీసుకొని వాటర్తో 2-3 సార్లు కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి కొంచెం పసుపును తర్వాత కొంచెం ఆయిల్ను వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టిన తర్వాత స్టవ్ పైన పెట్టి కుక్కర్ ఆన్ చేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం ఈ పిండి ఆకుని చక్కగా కడిగి కట్ చేసుకొని ఈ విధంగా ఒక ఫిల్టర్ అంటే జాలీలో వేసేసుకొని వాటర్ అన్నీ కూడా వెళ్ళేటట్టుగా ఈ విధంగా నీట్గా ఏవి లేకుండా అంటే మనం ఆ మొగ్గల్లాగా పిండి ఆకులాగా ఉంటుంది, ఇలా వాటిని కూడా వేసుకోవచ్చు. అవి కూడా చాలా బాగా పనిచేస్తాయి. కడిగి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పప్పులోకి మనం అన్నిటినీ కూడా రెడీ చేసుకోవాలి. కరివేపాకు, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి పోపులోకి, కొత్తిమీర, అదేవిధంగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ రెడీ చేసుకునే లోపు కుక్కర్ విజిల్ వస్తుంది. 3 నుంచి 4 విజిల్స్ రాగానే స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఈ ఆకుకూరను వండేటప్పుడు అల్యూమినియంవి వాడకుండా, ఇనుపవి వాడకుండా స్టీల్ పాత్రలు అయితే బాగుంటుంది అని చదివాను నేను బుక్స్లో. సో అందుకోసం నేను ఒక స్టీల్ బౌల్నే పెట్టాను. సో దానిలో మనకి పోపుకి అంటే మన పప్పుకి సరిపడా ఆయిల్ని వేసేసుకొని, అంటే మన క్వాంటిటీకి తగ్గట్టుగా మనం ఎంత పప్పు ఆకుని వాడామో దానికి తగ్గట్టుగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడవగానే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఆ తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలను వేసి ఒకసారి కలిపి స్టవ్ని లో నుంచి మీడియంలోకి సెట్ చేసుకోవాలి. స్టీల్ పాత్రలో మనం చేస్తున్నాం కాబట్టి త్వరగా అడుగంటుకునే అవకాశం ఉంటుంది. సో స్టవ్ని మీడియంలోనే దగ్గరగా ఉండి పోపు మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆకుకూరని పప్పుగా కాకుండా పచ్చడి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఫ్రైగా ఓన్లీ ఆకుకూరను ఫ్రై కూడా చేసుకుంటారు. ఎవరి ఇష్టం తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటారు. అదేవిధంగా రసంలాగా కూడా సేవిస్తూ ఉంటారు. అంటే ఉదయం పూట పడి గడుపున ఈ రసాన్ని తాగితే కిడ్నీలో ఎలాంటి రాళ్ళు ఉన్నా కూడా కరుగుతాయి అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసి మరొకసారి కలిపి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఆకుకూరను కూడా దీనిలో అంటే ఈ పోపులో వేసేసి స్టవ్ని మీడియం నుంచి లో నుంచి మీడియంలోకి సెట్ చేసుకుంటూ ఆకుకూరని పోపుని మాడకుండా చక్కగా ఈ ఆకంతా కూడా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. మూతను పెట్టి ఫ్రై చేసేసుకుంటే దానిలో ఉన్నటువంటి విటమిన్స్ కానీ ఏవి కానీ పోకుండా ఉంటాయి. కంపల్సరీగా మూతను పెట్టి ఫ్రై చేసుకోవాలి.
ఈ కొండపిండి ఆకుని రసంలాగా ఎలా చేస్తారంటే, కొండపిండి ఆకును తీసుకొని బాగా దంచిన తర్వాత వచ్చే రసాన్ని ఒక గ్లాసులోకి వేసుకొని, అందులో జీలకర్ర, పటిక బెల్లం అంటే పొడిగా తయారు చేసుకున్నటువంటిది ఈ కొండపిండి రసంలో కలుపుకొని వారం రోజులు చేవిస్తే ఎలాంటి రాళ్ళైనా కరిగిపోతాయి అనేది మన పూర్వీకులు చెప్తున్నటువంటి విషయం అన్నమాట. ఆ తర్వాత తగినంత ఉప్పుని కూడా వేసుకొని మరొకసారి కలిపి మూతను పెట్టేసుకోవాలి. ఒక వారం కన్నా ఎక్కువ రోజులు తాగితే కూడా దీనివల్ల ప్రమాదం ఏమీ ఉండదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అని కూడా చెప్తున్నారు. సో, ఈ కొండపిండి ఆకు అనేది చాలా మందికి తెలియదు. పల్లెటూరులో అయితే చాలా దొరుకుతుంది కానీ సిటీలో చాలా కష్టము. సో, కొద్దిగా వాటర్‌ని కూడా వేస్తూ అంటే మాడకుండా ఉండటం కోసం కొద్దిగా వాటర్‌ని వేస్తూ ఫ్రై చేసేసుకుంటే చాలా చక్కగా ఫ్రై అవుతుంది. కొండపిండి ఆకుని ఫ్రైలాగా కూడా చేసుకొని తింటే మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఇంకెందుకండి ఆలస్యం, అందరికీ అందుబాటులో ఉంటూ ఎలాంటి ఖర్చు లేకుండా సహజంగా దొరికే ఈ కొండపిండి ఆకును తెచ్చుకొని ఎవరైనా సరే కిడ్నీలో రాళ్ళ సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ రసాన్ని సేవించవచ్చు. పప్పులాగా, కర్రీలాగా, చట్నీలాగా కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఫస్ట్ ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పుని ఇవి ఈ ఈ ఫ్రై చేసుకున్నటువంటి ఆకుకూరలో వేసేసుకొని మరికొన్ని వాటర్‌ని పోసి ఒకసారంతా కలుపుకొని మళ్ళీ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని తగినంత ఉప్పుని వేసి ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో స్టవ్‌ని పెట్టేసుకోవాలి. ఈ ఆకుకి పేరెలా వచ్చిందో కానీ పేరులోనే ఉంది కొండని పిండి చేసే చెట్టు. 5-8 లోపు సైజు రాళ్ళు కిడ్నీలో ఏర్పడినట్లు నిర్ధారణ కాగానే కొండపిండి ఆకు రసం తాగటం ప్రారంభించాలని కూడా చెబుతున్నారు. ఉదయం పూట పడిగడుపున కొంత కొండపిండి ఆకును తీసుకొని దంచుకొని లేదా మిక్సీలో వేసుకొని టీ కప్పు రసం చేసుకొని దానిలో జీలకర్ర, పటిక బెల్లం వేసుకొని కూడా తాగితే ఎలాంటి రాళ్ళైనా కరిగిపోతాయని చెబుతున్నారు. చివరగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి అంతా కలుపుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ పైన పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎవరైనా సరే తలనొప్పితో బాధపడేవారు ఈ మొక్క ఆకులని మెత్తగా నుదుటన పట్టులాగా వేయటం వల్ల కూడా తలనొప్పి తగ్గుతుంది అని కూడా చెబుతున్నారు. అంగశూల సమస్యలతో బాధపడేవారు కూడా ఈ రసాన్ని తీసుకున్నట్టయితే చాలా చక్కటి ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ ఆకుకూర పప్పుని మనము ట్రై చేసుకుంటారని, మీకు ఉపయోగపడుతుందని నేను ఈ వీడియోను షేర్ చేసుకున్నాను. ఎంతో రుచికరమైన ఈ పిండి ఆకు పప్పుని ఈ విధంగా చేసుకోవచ్చు. చూస్తేనే మనకి అంటే కొంచెం టేస్ట్ పాలకూర, మనం ఎన్నో రకాల ఆకుకూరలతో పప్పును చేస్తూ ఉంటాము, అదే విధంగా ఉంది. కానీ ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ ఆకుకూరను మీరు ట్రై చేస్తారని ఈ వీడియోను మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ శ్రీదేవి ఆకుల.